రోజువారీ మన చుట్టూ నడిచే రియాలిటీ షో నుంచి కాసేపు బయటకు వచ్చి మన మొహాన వేసుకున్న ఆ రంగుల్ని తుడిచేసుకున్న తర్వాత నీ నిజరూప దర్శనం నీకు లభించింది అంటే అదే ఏకాంతం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం మాత్రమే ఒంటరిగా కూర్చున్నప్పుడు మనలోంచి బయటకు వచ్చి మనకి షేక్ హ్యాండ్ ఇచ్చే మేధావే మిస్టర్ ఏకాంత్. ఏకాంతంలో నిన్ను నువ్వు సరిగ్గా చూసుకుంటావు. పరిస్థితులన్నీ కలిసి నిన్ను ఎక్కడికి దిగజార్చాయో ఒక క్లారిటీ తెచ్చుకుంటావు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నిన్ను నువ్వు తిట్టుకుంటావు, మరీ కోపం వస్తే కొట్టేసుకుంటావు, నచ్చజెప్పుకుంటావు, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటావు, ధైర్యం తెచ్చుకొని జరిగిందంతా దిగమింగుతావు. పెళ్ళైపోయి కష్టాలతో కాలక్షేపం చేసే భార్య భర్త ఆఫీస్కి వెళ్ళగానే మిగిలిన ఆ జుట్టుతో 2 జడలు వేసుకొని అద్దం ముందు నుంచున్నా, ఆఫీస్కి వెళ్ళిన మనోడు స్ట్రెస్ తట్టుకోలేక సెల్లార్లో సిగరెట్ వెలిగించి ఆ వెలుగులో ఒక నిర్ణయం తీసుకున్నా, మీరు ఏకాంతంలో ఉన్నట్టే. అప్పట్లో రోజంతా తీర్పులు చెప్పి అలసిపోయిన రాజుగారు రాణిగారు ప్రోగ్రాం అంతా పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఏకాంత మందిరాల్లోకి వెళ్ళిపోయేవారంట. ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళాలి అంటే బయట ఉన్న బాడీ గార్డ్స్ని పర్మిషన్ అడిగి రమ్మనేవాళ్ళంట. మరి రాజుగారు ఏమైనా కిరీటం పక్కన పెట్టి లుంగి కట్టుకున్నాడంటావా? లుంగి కట్టి లెక్కలేమైనా చూసుకుంటున్నాడంటావా? లెక్కలన్నీ తేలాక పక్క రాజ్యంలో ఉన్న పూనంకి లవ్ లెటర్ రాసి పారును నోటికిచ్చి పంపించే పనిలో ఉన్నాడంటావా? ఆ రాజుగారికే తెలియాలి. మరి రాణిగారు ఏం చేస్తున్నారంటావు? నగలన్నీ తీసేసి నైటీ ఏమన్నా వేసుకుందంటావా? లేకపోతే బండపైన బాక్సులు వేసి ఒక్కటే కూర్చొని బారాకట్ట ఏమన్నా ఆడుతుందంటావా? ఈ అలోన్ టైంలో ఎవడి అల్లరాడిది. ఇలా ఎంత బిజీగా ఉన్నా సరే మిస్టర్ ఏకాంత్తో రోజుకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్పండి. ఎందుకంటే మాయలో ఉన్న నిన్ను మామూలుని చేయాలన్నా, కన్ఫ్యూజన్లో ఉన్న నీకు క్లారిటీ ఇవ్వాలన్నా అది వాడికే సాధ్యం. వాడు చెప్పేది ఇగో లేకుండా జాగ్రత్తగా నోట్లో బొటనేలు వేసుకొని వినేయటమే. ఎందుకంటే నీ గురించి వాడికి తెలిసినంత నీకు కూడా తెలియదు కాబట్టి. మనకి వాడిని మించిన మెంటర్ ఇంకొకటి దొరికే ఛాన్సే లేదు కాబట్టి. అది